పరిశుద్ధాత్మ దేవుడు ఏర్పాటు చేసిన లేఖన భాగం చదువుకుందాం. పరమగీతములు 2వ అధ్యాయము 5వ వచనం. పరమగీతములు 2వ అధ్యాయము 5వ వచనం. బ్రహ్మాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను. ద్రాక్ష పండ్లు ఎడలు పెట్టి నన్ను బలపరచుడి, జలదర పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి. చాలా పరమగీతములు 2వ అధ్యాయం 5వ వచనములో దివ్యమైన మాట చేత పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. ప్రేమ అతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను, ద్రాక్ష పండ్ల ఎడలు పెట్టి నన్ను బలపరచుడి, జలదర పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి. హల్లెలూయా. అలాగే పేరు హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమని వ్రాయబడి ఉన్నది? ఇది ఏ గ్రంథము నుంచి రాయబడి ఉన్నది? మనం చదువుకున్నాం. పరమగీతములు. ఈ పరమగీతములు అనే గ్రంథాన్ని వ్రాసిన వారు భక్తుడైన రాజు అయిన దావీదు కుమారుడైన సొలొమోను గారు వ్రాసి ఉన్నారు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ పరమగీతములు గ్రంథములో మనకి ఎక్కువ 2 పదాలు కనిపిస్తాయి. ఒకటి ప్రియుడు, రెండవదిగా ప్రియురాలు. దేవుడు అనే పదము కనిపించు. ఏం కనిపిస్తుంది మనకి? ప్రియుడు, ప్రియురాలు. ఎవరు ఈ ప్రియుడు అని మనము ఆలోచన చేయగలిగినట్లయితే, ఈ ప్రియుడు సొలొమోనుగా వ్రాయబడి ఉన్నది. ఎవరు ఈ ప్రియురాలు అని మనము చూడగలిగినట్లయితే షులామితి. ఎవరండి ప్రియుడు? చెప్పండి. ప్రియుడెవరు? ప్రియుడెవరు? ప్రియురాలు ఎవరు? ప్రియుడెవరు? సొలొమోను. ప్రియురాలు ఎవరు? ప్రియుడు సొలొమోను, ప్రియురాలు రాహుల్. ఎవరమ్మా ప్రియురాలు? కరెక్ట్ చెప్పవా? కరెక్ట్ చెప్పమ్మా. ప్రియురాలు ఎవరు? హల్లెలూయా. ఇక్కడ ప్రియుడు సొలొమోను, ప్రియురాలు షులామితి. ఆత్మీయ కోణంలోని మనం ఆలోచన చేయగలిగినట్లయితే, ఆత్మీయ కోణంలోనికి మనం వెళ్ళగలిగినట్లయితే, ఈ సొలొమోను ప్రియుడిగా మనము భావిస్తున్నాం కదండి. ఈ ప్రియుడు మనము గమనించగలిగినట్లయితే, ఆకాశమందులున్న నీవు నేను ఆరాధిస్తున్న మన ఆరాధ్య దైవమైన యేసుక్రీస్తు ప్రభుల వారే పరమ ప్రియుడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్దామా? పరమ ప్రియుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి పోల్చడం జరుగుతుంది. ఈ ప్రియురాలు షులామితి దేనితో పోల్చబడి ఉందో తెలుసా? సంఘముతో పోల్చబడి ఉన్నది. ప్రియుడు యేసుక్రీస్తు ప్రభుతో పోల్చబడి ఉన్నది. ప్రియురాలు సంఘముతో పోల్చబడి ఉన్నది. ఎవరు ఈ ప్రియురాలు, ఎవరు ఈ సంఘము అంటే, నీవు నేను మనము సార్వత్రిక సంఘమే ప్రియురాలుగా పోల్చడం జరుగుతుంది. ఇక్కడ పరమగీతములు 2వ అధ్యాయము 5వ వచనములో రాయబడిన ఈ మాటలు మనము గమనించగలిగినట్లయితే, ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారో తెలుసా? ప్రియురాలైన షులామితి మాట్లాడుతుంది, అనగా సంఘము మాట్లాడుతుంది. ఈ ఉదయకాల సమయమందు సంఘము ఎలాగా ఉండాలి, సంఘము ఏ లక్షణాలు కలిగి ఉండాలో బహు స్పష్టమైన వాక్యం ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఎందుకు సంఘము లక్షణాలు కలిగి ఉండాలంటే, ఒక రోజున మన ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మధ్యాకాశములో ప్రియురాలైన సంఘమును వివాహము చేసుకోబోతున్న దినము రాబోతుంది. హల్లెలూయా. ఆత్మీయంగా మనం వెళ్ళిపోవాలి. ఒక రోజున మధ్యాకాశములో వివాహ మహోత్సవం అనేది జరపబడుతుంది. క్రైస్తవ సారాంశం ఏమనగా, ఈ క్రైస్తవ భక్తి జీవితం యొక్క చివరు ఆ యొక్క ముగింపు ఏదనగా, మన ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభుల వారితో కలిసి యుగ యుగములో మనం ఎక్కడుంటామండి? ఆ మహాపట్టణమైన బంగారు పట్టణమైన ఆ పరలోకములో మనం ఉంటాం.
అందుకు గాను ఈ భూమి మీద దేవుని సంఘమైన మనము ఎలా ఉండాలో ఒక 3 విషయాలు మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా ఎవరు మాట్లాడుతున్న మాటలు చెప్పుకున్నాం మనము? షులామితి మాట్లాడుతున్న మాటలు, అనగా సంఘము మాట్లాడుతున్న మాటలు. షులామితి ఎలాగ ఉన్నదో, షులామితి ఎలాగ ఉండాలనుకుంటున్నదో, సంఘము ఎలాగుండాలో, సంఘము ఎలాగుండాలనుకుంటున్నదో పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ వ్రాసి ఉన్నారు. మొట్టమొదటిగా మనం గమనించగలిగినట్లయితే సంఘము షులామితి ఏమంటుందో తెలుసా? ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను అంటుంది. దేని చేతండి? ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను. దీని అర్థం ఏమిటో తెలుసా? తన ప్రియుడి ఎడల తన ప్రియురాలైన షులామితి ఎక్కువ ప్రేమ కలిగి ఉన్నట్లుగా మనము చూడగలుగుతున్నాం. ఒక మాటలో చెప్పాలంటే షులామితి ప్రియుడైన షొలొమోను పట్ల ఎక్కువ ప్రేమని కలిగినది గనుక ఆ ప్రేమ చేత ఆమె ఏమైపోతుంది? మూర్ఛరిల్లిపోతున్నది. ఒక మాటలో చెప్పాలంటే ఎక్కువ ప్రేమను కలిగి ఉన్నది. ఈ రోజున షులామితి అనగా మీరు, నేను, సంఘము ఎవరి మీద ప్రేమని కలిగి ఉండాలో తెలుసా? యేసు క్రీస్తు ప్రభుల వారి ఎడల మనము ప్రేమను కలిగి ఉండాలి. ఎటువంటి ప్రేమను కలిగి ఉండాలో తెలుసా? ఎక్కువ ప్రేమను కలిగి ఉండాలని ఈ మాట అర్థము. ప్రియమైన దైవక సంగమా, ఈ రోజున దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా సంఘములో మనము చలామణి అవుతున్నామంటే మనము ప్రేమించవలసినది, ఎక్కువ ప్రేమ కలిగి ఉండవలసినది దేవుడైన యేసయ్య పట్ల. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి పట్ల మనం ప్రేమ కలిగి ఉండాలండి? ఎవరి పట్ల కలిగి ఉండాలి? యేసు క్రీస్తు ప్రభుల వారి ఎడల మనము ప్రేమను కలిగి ఉండాలి. మన ప్రియుడైన యేసయ్య ప్రేమ చేత మనం ఏమైపోవాలి? మూర్ఛరిల్లిపోవాలి. ఈ రోజున మొట్టమొదటిగా సంఘము ఏమి కలిగి ఉండాలంటే దేవుని ఎడల అత్యధికమైన ప్రేమను కలిగి ఉండాలి. బహుశా నీ తండ్రి మీద నీకు ప్రేమ ఎక్కువ లేకపోయినా పర్వాలేదు, నీ తల్లి మీద నీకు ప్రేమ ఎక్కువ లేకపోయినా పర్వాలేదు, నీ పిల్లల మీద ప్రేమ ఎక్కువ లేకపోయినా పర్వాలేదు, కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని మీద ఎక్కువ ప్రేమను కలిగి ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే మన జీవితంలో మొట్టమొదటి స్థానము దేవునికే ఉండాలి. హల్లెలూయా. భార్య భర్తల కంటే, పిల్లల కంటే, తల్లిదండ్రుల కంటే, రక్త సంబంధికుల కంటే, బంధువుల కంటే, ఉద్యోగము కంటే, వ్యాపారము కంటే, డబ్బుల కంటే, బంగారం కంటే, వెండి కంటే, భూమి కంటే, ఆస్తుల కంటే, పరువు కంటే, వీటన్నిటికంటే ఎక్కువ ప్రేమ దేని మీద కలిగి ఉండాలి? దేవుని మీద కలిగి ఉండాలి. షులామితి అంటున్నది, ప్రేమ అతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నానంటే ఎక్కువ ప్రేమ కలిగినట్లుగా ఈ లేఖన సారాంశాన్ని మనం చూడగలుగుతున్నాం. మొట్టమొదటిగా నీవు, నేను, సంఘము ఏ లక్షణాలు కలిగి ఉండాలని మన పరమ ప్రియుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు ఆలోచిస్తున్నారో తెలుసా? మనము ప్రేమను కలిగి ఉండాలని ఆలోచన చేస్తున్నారు. ఈ రోజున చూడండి, చాలా మంది వేటినో ప్రేమిస్తుంటారు. దేవుడి కంటే ఎక్కువ వాటిని వారు ప్రేమిస్తుంటారు. వ్యాపారాన్ని ప్రేమిస్తారు, ఉద్యోగాన్ని ప్రేమిస్తారు, వారి అందాన్ని ప్రేమిస్తారు. కొంతమంది మందిరానికి రావడానికి ఇంచుమించు గంట ముందు నుంచి వారు ఏమవుతారండి? నేను అన్నాం, వారు ఏమవుతారు? రెడీ అయిపోతారు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తప్పు అనట్లేదు, కానీ ఎక్కువ ప్రేమను వారి యొక్క అందాన్ని మీద పెడుతుంటారు. చాలా మంది ఉదయం లేచి నుంచి సాయంత్రం వరకు కూడా పిల్లలు 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 పిల్లలతోటే ఉంటారు. పిల్లలంటే అంత ప్రేమ వాళ్ళకి. అది నేను తప్పు అనను, కానీ వీటన్నిటికంటే షులామితి వలె మన ప్రియుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి మీద మనకి ప్రేమ ఉండాలి. మొట్టమొదటిగా మనము సంఘము ఏమి కలిగి ఉండాలి? ప్రేమను కలిగి. రాహుల్ ఏం కలిగి ఉండాలి? ఇప్పుడు మన ఏమంటాడు? ఏం కలిగి ఉండాలి? వెరీ గుడ్. ఎవరి మీద?
ఎస్, దేవుని మీద ప్రేమను కలిగి ఉండాలి. ఆదివారం వచ్చిందంటే నా దేవుని కంటే నాకు ఏది కూడా ఎక్కువ కా. ఈరోజు ఆదివారము నా ప్రభు దినము, నేను ఖచ్చితంగా దేవుని మందిరానికి వెళ్ళాలి అని ప్రేమతో మనము రావాలి. శులామితి ఎలాగైతే తన ప్రియుడి ఎడల ప్రేమను కలిగి ఉన్నదో, సంఘమైన నీవు నేను కూడా మన పరమ ప్రియుడైన యేసయ్య ఎదుట మనం ఏం కలిగి ఉండాలి? ప్రేమను కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు ఆ వ్యక్తి చెప్తున్న సమాధానం ఏంటో తెలుసా? ఒకసారి చూద్దామా? యోహాను సువార్త, ఒకసారి యోహాను సువార్త 21:19 అనుకుంటారు. చూడండి, 21:17 చక్కని మాట పరిశుద్ధాత్మ దేవుడు రాస్తున్నాడు. మూడవసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని అతను అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి ప్రభువా నీవు సమస్తం ఎరిగిన వాడు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెదను. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక సందర్భంలో పేతురుని అడుగుచున్నారు, పేతురు నన్ను నువ్వు ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు పేతురు ఏమంటున్నాడో తెలుసా? అయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు. ఈ రోజున ఈ ఉదయ కాలము ఆదివారపు ఆరాధనలకు వచ్చిన మనతో కూడా దేవుడు అంటున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని దేవుడు అడిగేటప్పుడు మనలో కూడా ఒక సమాధానం ఉండాలో తెలుసా? ఎస్, నేను నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పగలిగిన భక్తి జీవితంలోనికి సంఘము వెళ్ళుదును గాక. నా దేవుని ఆశ ఏంటో తెలుసా? ఒక రోజు రాబోతుంది, సంఘమును అడుగుతాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు సంఘము ఏమన్నాలో తెలుసా? నిశ్చయముగా మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను దేవా అని చెప్పగలిగిన స్థితిలోనికి సంఘము ఎదగాలి. పేతురు దేవుడిని ప్రేమించడము కారణాన పేతురును నా దేవుడు అంచెలుగా అభివృద్ధిలోనికి తీసుకువెళ్ళాడు. పేతురు యొక్క పరిచర్యను కూడా, పేతురు యొక్క జీవితాన్ని కూడా నా దేవుడు ముందుకు తీసుకువెళ్ళాడు. పేతురు కనపరచబడినట్లుగా, పేతురుకు పేరు వచ్చినట్లుగా, పేతురు పేరు మారు మ్రోగినట్లుగా మనము చూస్తున్నాం. పేతురు అటువంటి స్థానానికి వెళ్ళడం గల కారణము ప్రభువుని పేతురు ఏం చేశాడు? ప్రేమించాడు. ప్రియమైన దైవక సంగమా, మొట్టమొదటిగా ఈ భూమి మీద దేవుని యొక్క ప్రజలకు మొట్టమొదటి కాపరిగా పేతురుని నా దేవుడు ఎన్నుకున్నాడు. ఆ ఘనత రావడానికి గల కారణము పేతురు దేవుణ్ణి ప్రేమించినాడు. ఈ రోజున మనకి ఘనత రావాలి అన్నా, ఈ రోజున మనకు ఖ్యాతి కలగాలన్నా, ఈ రోజున మనకి ఆశీర్వాదము రావాలి అన్నా, ఈ రోజున మనకి దీవెన రావాలన్నా, ఈ రోజున అనేకమైన మేలును మనము పొందుకోవాలన్నా, ఈ రోజున మన హృదయంలో ఉన్న కోరికలన్నీ తీర్చబడాలన్నా, మనకున్న ఆశలన్నీ నెరవేర్చబడాలి అన్నా, మన కుటుంబము అభివృద్ధి చెందాలన్నా, వ్యాపారాలు అభివృద్ధి చెందాలన్నా, కోరుకున్న ఆ ఉద్యోగాన్ని మనము పొందుకోవాలన్నా, మనము చేయవలసినది పేతురు వలె దేవుడైన యేసును మనము ప్రేమించాలి. ఈ లోకములో చాలా ప్రేమలు ఉన్నాయండి, కానీ ఈ ప్రేమలన్నిటికంటే మిన్నైనది, అవధులలేనిది, గొప్పది, ఘనమైనది నా యేసయ్య ప్రేమ. నా యేసయ్య ప్రేమ ఎదుట ఈ భూలోకములో ఏ ప్రేమ కూడా పని చేయదు. కొన్ని ప్రేమలు కొంతకాలమే ఉంటాయి, కొన్ని ప్రేమలు కొంతకాలమే వెళ్తాయి. ఏదో ఒక రోజు నా ప్రేమలు ఏమైపోతాయి? ఆగిపోతాయి. కానీ నా దేవుని ప్రేమ ఏంటో తెలుసా? నీవు భూమి మీద నా దేవుణ్ణి ప్రేమించడం కారణాన ఒక రోజు నువ్వు మరణించినప్పుడు, నువ్వు సమాధిలోనికి వెళ్ళినప్పుడు, ఒక రోజున నిన్ను నా దేవుడు యుగ యుగములో ఉండు ఆ పట్టణమైన ఆ పరలోకములో నా దేవుడు నీతో కలిసి ఆయన ఉంటాడు. ఈ భూమి మీద నీవు ప్రేమించిన ప్రేమ కారణమున నువ్వెక్కడుంటావండి? మహాపట్టణమైన ఆ పరలోక రాజ్యంలో ఉంటావు. నా దేవుని ఆశ ఏంటో తెలుసా? నీవు నా దేవుణ్ణి ప్రేమించాలి.
నేను నా దేవుణ్ణి ప్రేమించాలి. ఒకే ఒక మాట, నా దేవుడి కంటే ఏది కూడా ఎక్కువ కాం. అది ఏదైనా సరే ఈ రోజున మీరు నేర్చుకోవలసిన విషయము, షులామితి వలె నేను కూడా నా దేవుని ఎడల ప్రేమ అతిశయము చేత నిన్ను మూర్చిల్లాలి. దేవుని మీద ప్రేమ ఎక్కువ నాకు ఉండాలి. నా భర్త కంటే నా దేవుడి మీద ప్రేమ ఉండాలి. నా భార్య కంటే నా దేవుడి మీద నాకు ప్రేమ ఉండాలి. నా పిల్లల కంటే నా దేవుడి మీదే ప్రేమ ఉండాలి. నా బంధువుల కంటే, నా రక్త సంబంధికుల కంటే, నా పనుల కంటే, ఉద్యోగం కంటే, వ్యాపారం కంటే, వీటన్నిటికంటే నా దేవుడి మీద ఎక్కువ ప్రేమ ఉండాలి అన్న ఆలోచన కలిగి మనము బ్రతకాలని ఈ వాక్యాన్ని మనకు తెలియపరుస్తుంది. పేతురు దేవుణ్ణి ప్రేమించాడు గనుక నా దేవుడు పేతురును ఉన్నతమైన స్థానములో నిలవబెట్టాడు. పేతురు ద్వారా అద్భుత కార్యాలు నా దేవుడు జరిగించాడు. పేతురు ద్వారా ఆశ్చర్య కార్యాలు నా దేవుడు జరిగించాడు. పేతురు ద్వారా మహాకార్యములు నా దేవుడు జరిగించాడు. మీకు విషయం తెలుసా అండి? పేతురు అలా నడుచుకుంటూ వెళితే ఆ పేతురు యొక్క నీడపడి చాలా మంది స్వస్థతలు పొందుకున్నారు. నమ్మిన వారు ఒకసారి ప్రభు స్తోత్రం చెప్దామా? అట్టి ఘనత, అట్టి ప్రభావము, అట్టి శక్తి నా దేవుడికి ఇవ్వడానికి గల కారణము పేతురు దేవుణ్ణి ప్రేమించాడు. యవనస్తులారా, యవన బిడ్డలారా, మీరు నా ప్రభువుని ప్రేమించండి. మీకు ఏది కావాలనో నా దేవుడు నిశ్చయముగా మీకు ఇచ్చేదును గాక. ఆశపడిన మీ ప్రాణాన్ని తృప్తిపరచెదను గాక. యవన కాలములో నా ప్రభువుని మీరు ప్రేమించడం మొదలు పెడితే ఒక రోజు రాబోతుంది, దేశంలోని ఉన్నతమైన స్థానములో మిమ్మల్ని నా దేవుడు నిలవబెట్టుదును గాక. మొట్టమొదటిగా షులామితి ఏమి కలిగి ఉన్నది? ప్రేమను కలిగి ఉన్నది. ఈ రోజున షులామితి ఎవరు? సంఘము అనగా మీరు, నేను. మనం ఏమి కలిగి ఉండాలి? ప్రేమని కలిగి ఉండాలి. ఎవరి మీద ప్రేమను కలిగి ఉండాలి? దేవుని మీద ప్రేమను కలిగి ఉండాలి. ఐ మీన్ ఎవరి మీద ప్రేమను కలిగి ఉండాలి? వెరీ గుడ్. రెండవదిగా చూద్దాం, అక్కడ వ్రాయబడిన మాట ఏమున్నదో తెలుసా? షులామితి ఈ రీతిగా అంటుంది, చదవండి. ఆ రెండో లైన్ లో ఏమని వ్రాయబడి ఉన్నది? ద్రాక్ష పండును ఎడల పెట్టి నన్ను బలపరచుడి. అమ్మా ఏమంటున్నది? ద్రాక్ష పండులు ఎడల పెట్టి నన్ను బలపరచుడి. షులామితి మొట్టమొదటిగా అంటుంది, నా ప్రియుడి మీద ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను అన్నది. రెండవదిగా ద్రాక్ష పండులు ఎడల పెట్టి నన్ను బలపరచండి. అమ్మా, ఒకరికి బలం కావాలంటే ఏం తాగుతారండి? ఎక్కువ శాతము పాలు తాగుతారు, గుడ్డులు తాగుతారు, ఇంకా జ్యూస్. సారగా మేషర్ కట్ సమాధానం చెప్పారు. ఏమంటే కొంచెం నీరసంగా ఉంది, జ్యూస్ పట్టరా అంటారు లేదా? మీరు ఎప్పుడు తాగలేదండి జయం గారు? ఎక్కువ శాతం ఏం చదువుతారు? ద్రాక్ష పళ్ళు జ్యూస్ను తాగుతారు. ఇక్కడ షులామితి అంటుంది, ద్రాక్ష పళ్ళు ఎడల పెట్టి నన్ను బలపరచండి. ఈ ద్రాక్ష, ఈ పండు కోసం ఒక చోట వ్రాయబడి ఉన్నది. ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 83వ వచనంలో ఆ ద్రాక్ష గెలలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండము 13:23వ వచనంలో వారు ఎస్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక్క గెలగల ద్రాక్ష చెట్లు ఒక కొమ్మను కోసి దండితో ఇద్దరు మోసిరి. చాలండి. అక్కడ చూడండి, దైవజనుడైన నాయకుడైన మోషే ప్రభు వారికి ఇస్తే మన కానాను దేశంలోనికి వెళ్ళే ఆ రోజులలో ఇశ్రాయేలు యొక్క 12 గోత్రపు కర్తలను కానాను దేశంలోనికి పంపిస్తాడు. ఎంతమందిని పంపిస్తాడు? గడి చెప్పండి, ఎంతమందిని? 12 మందిని పంపిస్తాడు. ఎందుకో తెలుసా? మీరు వెళ్ళండి, దేవుడు మనకిస్తే మన దేశాన్ని మీరు చూసి రండి. అక్కడున్న ప్రజల పరిస్థితి ఏంటి, అక్కడున్న పంటల పరిస్థితి ఏంటి, అసలు అక్కడ వాతావరణం ఎలా ఉన్నదో మీరు చూసి రండి అని ఒక 12 మందిని మోషే పంపిస్తాడు. 12 మంది వెళ్తారు, తిరిగి వస్తారు. అందులో 10 మంది ఏమంటారో తెలుసా? నాయనా మోషే, కానాను దేశాన్ని మేము చూసాం, మనం అనుకున్నట్టుగా లేదని. అక్కడ
అమ్మోనీయులు ఉన్నారు, పెర్జీయులు ఉన్నారు, శత్రువులు ఉన్నారు. బహుశా వాళ్ళు మనల్ని చంపేస్తారు. మనం అనుకున్నటువంటి పంటలు అక్కడ లేవు. అలాగా ఆ 10 మంది కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ని మోషేకి ఇస్తున్నారు. కానీ ఇద్దరు ఉన్నారు. వారు ఏమంటున్నారో తెలుసయ్యా, ఆ దేశంలో ఉన్న ఈ ద్రాక్ష గెలను మేము తీసుకొచ్చాం, మేమిద్దరూ కూడా దండి కట్టి తీసుకొచ్చాం, మేము మోయలేనటువంటి ద్రాక్ష గెలలు ఆ కానాను దేశంలో చాలా ఉన్నాయి అంటున్నారు. అంత మాత్రమే కాదు కానీ ఆ దేశంలో పంటలు, ఆ దేశంలో ప్రజలు, ఆ దేశం అంతా సశ్యామలుగా ఉన్నది అని ఇద్దరు సాక్ష్యం చెప్తున్నారు. వారిద్దరు ఎవరో తెలుసా? యెహోషువ, కాలేబు. వీరిద్దరు కూడా చెప్తున్నారు. ఆ ద్రాక్ష గెలలు ఎలా ఉన్నాయో తెలుసండి? చాలా పెద్దగా ఉన్నాయి. బహుశా ఇప్పుడు ఉన్నాయో లేవో నాకైతే తెలియదు కానీ ఆ రోజున ఒక గెల వారిద్దరు మోయలేకపోయారు. ప్రియమైన దైవక సంగమా, అటువంటి ద్రాక్ష ఎడల చేత నన్ను బలపరచండి అని షులామితి అంటుంది. ప్రియమైన దైవక సంఘమా, దేని చేత బలపరచమని అంటుందంటే ద్రాక్ష ఎడల చేత నన్ను బలపరచండి అంటున్నది. ఆత్మీయ కోణంలోనికి మనం వెళ్ళగలిగినట్లయితే మన ఆత్మీయ జీవితము, మన ఆధ్యాత్మికమైన జీవితము దేని చేత మనము బలపరుచుకోవాలో తెలుసా? ద్రాక్ష ఎడల చేత, ద్రాక్ష పండ్ల చేత మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని మనం ఏం చేసుకోవాలి? బలపరుచుకోవాలి. ఈ ద్రాక్ష గెలలు, ఈ ద్రాక్ష పళ్ళు దేనికి సాదృశ్యమో తెలుసా? దేవుని వాక్యానికి సాదృశ్యము. హల్లెలూయా! దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా! ద్రాక్ష గెలలు దేనికి సాదృశ్యం అండి? దేవుని వాక్యానికి సాదృశ్యము. ఒక మాట నన్ను చెప్పనివ్వండి. ఈ రోజున మన ఆధ్యాత్మికమైన ఈ క్రైస్తవ జీవితము, మన ఆత్మను దేని చేత మనము బలపరుచుకోవాలంటే దేవుని వాక్యము చేత మనము బలపరుచుకోవాలి. షులామితి అదో ఉంటుంది, ద్రాక్ష ఎడల చేత నన్ను బలపరచండి. ఈ ద్రాక్ష గెలలు దేనికి సాదృశ్యం అంటే వాక్యానికి సాదృశ్యం. ఈ రోజున నీవు నేను వాక్యము చేత బలపరుచుకోవాలి. మన ఆత్మను ఏం చేయాలి? బలపరుచుకోవాలి. ఒక్కొక్కసారి పరిస్థితులను బట్టి, ఒక్కొక్కసారి కష్టాలను బట్టి, నష్టాలను బట్టి, ఇబ్బందులను బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి మన యొక్క ఆత్మ ఏమవుతుంది? బలహీనమైపోతుంది. ఒక్కొక్కసారి మన క్రైస్తవ జీవితం ఏమవుతుంది? తగ్గుతున్న స్థితిలోనికి వెళ్ళిపోతుంది. అటువంటి సమయంలో ప్రియమైన దైవక సంగమా, బలహీనమైపోతున్న నీ ఆత్మను ద్రాక్ష గెలలకు సాదృశ్యము ఉన్న వాక్యము చేత నీవు బలపరుచుకోవాలి. నీ వాక్యము చేతను బలపరుచుకుంటేనే నీకు బలం వస్తుందని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆధ్యాత్మికంగా మీరు ఎన్ని పాలు తాగినా, ఏదో ఎన్ని గుడ్లు తిన్నా, శారీరకంగా ఎటువంటి బిర్యానీలు తిన్నా, ఎటువంటి స్వీట్స్ తిన్నా, మేడం స్వీట్లు తెచ్చినట్టున్నారు, ఎటువంటి స్వీట్లు తిన్నా సరే మనకి శారీరకంగా కూడా బలం వస్తుందేమో కానీ అంతరంగ పురుషునికి మన ఆత్మకి బలము రానే రాదు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మన ఆత్మకి 2 లీటర్ పాలు వేస్తే ఆత్మ బలపడిపోతుందా? ఒక డజన్ గుడ్లు తింటే ఆత్మ బలపడుతుందా? ఆత్మ బలపడాలంటే ఆత్మ బలపడాలంటే వాక్యము చేతనే బలపరచబడాలి. వాక్యము ఎందుకో తెలుసా? బలహీనమైన సమయంలో వాక్యము నిన్ను బలపరుస్తుంది, వాక్యం నిన్ను ఆదరిస్తుంది, వాక్యము నీకు ధైర్యాన్ని ఇస్తుంది, వాక్యము నిన్ను కృంగిన స్థితిలో నుంచి లావనెత్తుతుంది. దేవుని మాట గుండె చెదిరిన వారిని బాగు చేస్తుంది. ఒక్కొక్కసారి పరిస్థితులను చూసి మనం ఏమైపోతాం? కృంగిపోతాం. ఒక్కొక్కసారి పరిస్థితులను బట్టి మనం ఏం చేస్తాం? దిగులు చెందిపోతాం, దుఃఖంలోనికి వెళ్ళిపోతాం. అటువంటి సమయంలో దేవుని వాక్యము నిన్ను నన్ను బలపరుస్తుంది. అంత మాత్రమే కాదు కానీ దేవుని వాక్యం ఏమవుతుందో తెలుసా? అది మన పాదములకు దీపమై ఉన్నది. ఒక్కొక్కసారి మనకున్న ఆధారాన్ని మనం కోల్పోతాం, వ్యాపారాన్ని కోల్పోతాం, ఉద్యోగాన్ని కోల్పోతాం, అనుకోకుండా కొన్ని పరిస్థితులు మనం కోల్పోతాం, మనకున్న సమస్తాన్ని మనం కోల్పోతున్న సందర్భంలో నిన్ను బలపరిచేది
వాక్యమే. హల్లెలూయా. అంత మాత్రమే కాదు కానీ వాక్యముకున్న శక్తి ఏంటో తెలుసా? మరణపు స్థితిలో కూడా నిన్ను జీవింపచేసేది నా దేవుని వాక్యము. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయము 49వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఒకసారి చూడండి. వాక్యంకున్న శక్తి ఏంటో వ్రాయబడి ఉన్నది. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి యొద్ద నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, చూడండి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. యేసు ఆ మాట విని, చూడండి, యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ సమాజ మందిరపు అధికారి తన కుమార్తె చనిపోయినది అని వ్రాయబడి ఉన్నది. వాస్తవానికి ఆయన ప్రభు యొద్దకు వచ్చారు. తన కుమార్తెను బాగు చేస్తాడని, తన కుమార్తెకి ఆరోగ్యం ఇస్తాడని, సమాజ మందిరపు అధికారి తన కుమార్తెను యేసుక్రీస్తు ప్రభుల వారు స్వస్థపరుస్తాడని దేవుని యొద్దకి వచ్చినప్పుడు అక్కడ ఉన్నవారు అంటున్నారు, ఇదిగో మీరు బాధకుడిని మీరు ఇబ్బంది పట్టద్దు, మీ కుమార్తె చనిపోయినది అని చెప్పారు. వెంటనే నా యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు, నువ్వు భయపడవద్దు, నువ్వు నమ్మిక ఉంచు, నీ కుమార్తె బ్రతుకుతుందని నా దేవుడు అక్కడ బోధ చేస్తున్నాడు సమాజపు మందిరపు యొక్క అధికారితో. అనగా దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఆ మాట, ఆ వాక్యము, ఆ బోధ చనిపోయిన ఆ సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తె బ్రతికింది. హల్లెలూయా. వాక్యం కొన్న శక్తి ఏంటో తెలుసా? చనిపోయిన వారిలోనికి కూడా జీవం వెళ్ళి తిరిగి వారిని జీవింపచేసేది. వాక్యముకున్న బలం ఏంటో తెలుసా? నీ జీవం అయిపోయినది మరలా జీవింపచేస్తాది. వాక్యముకున్న శక్తి ఏంటో తెలుసా? నలికింపబడినది మరలా మొలిపింపజేసేది దేవుని యొక్క మాట. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, వాక్యమును మనము కలిగి ఉంటే మన ఆత్మ శ్రమ దినము నాడున, కష్ట దినము నాడున బలపరచబడుతున్నది. ఈ రోజున మన ఆత్మ దినదినము దేవునిలో బలపరచబడాలి అంటే శులామితి వలె ద్రాక్ష ఎడల చేత మనము బలపరచుకోవాలి. అనగా వాక్యం చేత మనం ఏం చేయాలి? బలపరచుకోవాలి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పటికి మీకు ఎన్ని విషయాలు చెప్పాను? 2 విషయాలు చెప్పాను. సులామితి ప్రియుడైన షలోమోను ఎడల ఏ రీతిగా ఉన్నదో తెలుసా? ప్రేమను కలిగి ఉన్నది. రెండవదిగా ఆమె ఏమంటుందో తెలుసా? ద్రాక్ష ఎడల చేత నన్ను బలపరచండి అంటుంది. ఈ రోజున సంఘము ఏమి కలిగి ఉండాలో తెలుసా? పరమ ప్రియుడైన దేవుని ఎడల ప్రేమను కలిగి ఉండాలి. రెండవదిగా సంఘము ఏమి కలిగి ఉండాలో తెలుసా? వాక్యమును కలిగి ఉండాలి. ఏ వ్యక్తి అయితే దేవుని యందు ప్రేమ కలిగి ఉంటాడో, ఏ సంఘం అయితే వాక్యమును కలిగి ఉంటాడో, ఒక రోజు రాబోతుంది మనలందరినీ కూడా ఆయన అంతఃపురములోనికి తీసుకు వెళ్ళబోతున్నాడు. మీరు నమ్ముతున్నారా? క్రైస్తవులుగా మనం చేర్చబడ్డాం, క్రైస్తవులుగా ప్రభువును ఆరాధిస్తున్నాం, ఆదివారం వస్తున్నాం, శుక్రవారం వస్తున్నాం, శనివారం వస్తున్నాం. ఇదే అనుకుంటున్నారేమో. అసలు సిసలైన జీవితం ఎప్పుడున్నదో తెలుసా? నీవు మరణించినప్పుడు, నేను మరణించినప్పుడే అసలైన జీవితం. బహుశా ఈ జీవితము 50 సంవత్సరాలు, 60, 70, 80 సంవత్సరాలు ఉండొచ్చేమో, కానీ ఒక రోజున బంధువులను, మన స్నేహితులను, తల్లిదండ్రులను, రక్త సంబంధికులను, పిల్లలను, మన గ్రామాన్ని, మన ఇంటిని విడిచి పెట్టవలసిన దినము ఖచ్చితంగా వస్తుంది. వచ్చిన తర్వాత మనం ఎక్కడ ఉండబోతున్నామో తెలుసా? 12 ముత్యపు గుమ్మములు కలిగి ఉన్న బహు సౌందర్య సియోను పురమైన ఆ మహాపట్టణములో, అనగా పరలోక రాజ్యములో మనము ఉండబోతున్నాము. అక్కడ ఉండాలి అంటే ఈ భూమి మీద ఎలాగుండాలో తెలుసా? దేవుని యందు మనము ప్రేమను కలిగి ఉండాలి. ప్రభు మనల్ని వివాహం చేసుకోవాలంటే ప్రభుని మనం ఏం చేయాలి?
ప్రేమించాలి. చూడండి, ఎవరైనా పెళ్లి సంబంధం చూసినప్పుడు ఆ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను పెళ్లి చేసుకుంటున్నాడు అంటే దాని అర్థం ఏంటి? పెళ్లి కుమార్తెను ప్రేమించినట్లే కదా. పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుని పెళ్లి చేసుకుంటుందంటే వారు ప్రేమించినట్లే, ఇష్టపడుతున్నట్లే. ఒకవేళ ఆ విధంగా కాకున్నట్లయితే ఏమవుతుంది? విడిపోతారు. పెళ్లి కుమారుడు పెళ్లి చేసుకుంటున్నాడంటే పెళ్లి కుమార్తెని ఇష్టపడుతున్నట్లగే, పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుని పెళ్లి చేసుకుంటుందంటే పెళ్లి కుమార్తె కూడా పెళ్లి కుమారుడిని ఇష్టపడుతున్నట్లే. ఈ రోజున సంఘమా, నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. సంఘమా, నీవు కూడా దేవుడిని ప్రేమించాలని మరొకసారి ప్రేమపూర్వకంగా దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు కాదని ఇంకేదైనా ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఈ రోజున వద్దు. మనకి ఉదయం లేచిన మొదలు సాయంత్రం పండుకున్న వరకు మన యొక్క గుండెలలో ఏమైనా ఉన్నది అంటే నా దేవుని ప్రేమ ఉండాలి. మన గుండెని చీలిస్తే ఏం కనబడాలి? ఏం కనబడాలండి? మన గుండెని చీలిస్తే యేసయ్య కనబడాలి. లోకంలో ఒకరు గుండెని చీలిస్తే ఒక వ్యక్తి కనిపిస్తారు, మీకు తెలుసు. ఈ రోజున నా గుండెని చీల్చినప్పుడు నా గుండెలో ఎవరు ఉండాలి? యేసయ్య ఉండాలి. ఈ రోజున కొంతమంది గుండెలను చీల్చినప్పుడు ఏవేవో ఉంటున్నాయి. సంఘము, నా దేవుడు అంటున్న మాట ఏమిటో తెలుసా? శులామితి వలె సంఘము దేవుణ్ణి ప్రేమించాలి. శులాహమితి వలె సంఘము వాక్యాన్ని కలిగి ఉండాలి. మూడవదిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. అక్కడ వ్రాయబడిన మాట ఏమిటో తెలుసా? జల్దరు పండ్లతో నన్ను ఆదరించుడి. ఏ పళ్ళుతోనండి? గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. శులామితి అంటుంది, జల్దరు పండ్లతో నన్ను ఆదరించండి. జల్దరు పండ్లు అంటే ఏంటండి? ఎవరైనా చెప్పగలరా? జల్దరు పళ్ళు అంటే ఏంటండి? మెషర్ ఒకసారి చెప్పకూడదు, ఇప్పుడు కనపడుతామా? ఒకసారి కొట్టండి. జల్దరు పళ్ళు అంటే యాపిల్ పళ్ళు. శులామితి అంటుంది, యాపిల్ పళ్ళతో నన్ను ఏమంటుంది అక్కడ? ఆదరించండి. మీకు విషయం తెలుసా? పళ్ళన్నిటిలో కల్లా కాస్త ఖరీదైన పండు ఏదైనా ఉన్నదంటే యాపిల్ పండే. ఎన్నో రకాల పళ్ళు ఉన్నాయి. అమ్మితో 4 రకాల పళ్ళు చెప్పు. జామ పళ్ళు, బొప్పాయి పళ్ళు, మామిడి పళ్ళు, బనానా, పైనాపిల్, అమ్మో సీతాఫలం, ఓకే, ఎన్నో రకాల పళ్ళు ఉన్నాయి. కానీ వీటన్నిటికంటే కాస్త ఖరీదైన పండు ఏదైనా ఉందంటే యాపిల్ పండు. అది కేజీ 200 ఉంటే ఇవన్నీ ఒక 50 రూపాయలు, 60 రూపాయలు, మహా అయితే 70 రూపాయలు. ఈ మధ్యన డ్రాగన్ ఫ్రూట్ కూడా ఒక 100 రూపాయలకి వచ్చేస్తుంది, దొరుకుతుంది. బనానా కూడా ఉంది. అని అర్థం ఏంటో తెలుసా? ఈ యాపిల్ పళ్ళు కొంచెం ఖరీదు. యాపిల్ పళ్ళుకున్న ఆ సారాంశం ఏంటో తెలుసా? ఈ యాపిల్ రోగ నిరోధక శక్తినిస్తుంది అని తెలియపరుస్తున్నారు. డాక్టర్లు కూడా అంటారు, రోజుకు ఒక యాపిల్ తినండి, డాక్టర్ కు దూరంగా ఉండండి అంటారు. అంటే ఆ పండ్లలో అటువంటి బలం ఉన్నదేమో. ఈ రోజున శులామితి అంటుంది, నన్ను ఆదరించండి అంటున్నది. ఏమంటున్నది? జలధర పండ్లతో నన్ను ఆదరించండి. ఈరోజు సంఘము దేని చేత ఆదరించబడాలి? యాపిల్ పళ్ళతో ఆదరించబడాలా? కోడిగుడ్లతో ఆదరించబడాలా? మాంసముతో ఆదరించబడాలా? దేనితో మనం ఆదరించబడాలి? వాక్యం చూద్దాం. దేని చేత మనం ఆదరించబడాలో తెలుసా? రండి చూద్దాం. యోహాను సువార్త, ఓ దివ్యమైన మాట యొక్క పరిశుద్ధాత్మ దేవుడు రాస్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 28వ వచనములో మనం దేని చేత ఆదరించబడాలో 14:26 అండి. యోహాను 14:26లో ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును. చాలండి. ఇక్కడ ఏమని వ్రాయబడినదో తెలుసా? ఆదరణకర్తతో మనమందరము ఆదరించబడుదుము గాక. ఎవరు ఈ ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ దేవుడు. శులామితి అంటున్నది,
చల్లదరు ఫలములతో నన్ను ఆదరించండి అంటే షులామితి దేని చేత ఆదరించబడి ఉన్నదో తెలుసా? పరిశుద్ధాత్మ చేత ఆదరించబడి ఉన్నది. ఈ రోజున షులామితికి సాదృశ్యం ఉన్న సంఘము దేని చేత ఆదరించబడాలి? పరిశుద్ధాత్మ చేత ఆదరించబడాలి. ఆయనకున్న నామకరణం ఏంటో తెలుసా? ఆదరణకర్త. నా యేసు ఆదరించినట్లుగా, పరిశుద్ధాత్మ ఆదరించినట్లుగా ఈ భూమి మీద ఏ ఒక్కరు కూడా ఆదరణ చేయలేరు. ఒకవేళ ఎవరైనా ఎటువంటి పరిస్థితులు ఉండినప్పుడు ఆదరించడానికి కొంతమంది వెళ్ళి మహా అయితే ఒక గంట ఉంటారు, లేదా ఒక 2 గంటలు ఉంటారు, ఒక పూట ఉంటారు, ఒక రోజు ఉంటారు. అంటారమ్మా మరి బాధపడొద్దు, మరి ఆడవద్దు, దిగులు చెందొద్దు, మరి జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, మీరు ఇలా ఏడ్చుకుంటూ కూర్చుంటే బాగోదని ఒక 2-3 మాటలు చెప్పి వాళ్ళు ఏం చేస్తారు? మరలా వారింటికి వెళ్ళిపోతారు. కానీ నా దేవుడు పరిశుద్ధాత్ముడు ఎల్లవేళలా నిన్ను నన్ను మనల్ని ఆదరించే ఆదరణకర్త అయిన హల్లెలూయా. నువ్వు దుఃఖములు ఉన్నప్పుడైనా ఆదరిస్తాడు, నువ్వు కన్నీరు కార్చినప్పుడైనా ఆదరిస్తాడు, నువ్వు ఇదిగో అంగలార్పులు ఉన్నప్పుడు ఆదరిస్తాడు. ఏమీ లేని దిక్కు తోచని స్థితిలో ఉండినప్పుడు ఆయన నిన్ను ఆదరిస్తాడు. ఆహారం లేని సమయములో పరిశుద్ధాత్ముని ఆదరిస్తాడు. నీ గుండెంత బరువైపోతున్న సమయంలో పరిశుద్ధాత్ముని ఆదరిస్తాడు. ఒకవేళ నీ గుండె చెదిరిపోతున్న సమయంలో కూడా నేను నీకున్నాను అని ఆదరించిన వాడు పరిశుద్ధాత్ముడే. ఈ రోజున సంఘము దేని చేత ఆదరించబడాలి అంటే పరిశుద్ధాత్మ చేతన ఆదరించబడాలి అని వాక్యం అంటుంది. ప్రియమైన దైవ సంఘమా, ఈ రోజున నేను దేని చేత ఆదరించబడాలి అంటే ఏ మనుషుల చేత కాదు, ఏ గ్రామం చేత కాదు, ఏ అధికారుల చేత కాదు, ఎటువంటి ఆ మనుషుల చేత కాదు, రాజుల చేత అయ్యో కాదు, కానీ పరిశుద్ధాత్మ చేత నేను ఆదరించబడాలని దేవుని వాక్యం అంటుంది. ఆ రీతిగా ఈ పరిశుద్ధాత్మను గురించిన ఒక మాట వ్రాయబడి ఉన్నది బైబిల్ గ్రంథంలో. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన దేని చేత ఆదరించబడ్డాడో ఒక మాట చూద్దాం రండి. న్యాయాధిపతుల గ్రంథము ఒకసారి చూద్దామా? న్యాయాధిపతుల గ్రంథము ఒక చక్కని మాట ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఆ వ్యక్తి దేని చేత ఆదరించబడ్డాడో తెలుసా? 11వ అధ్యాయము 29వ వచనంలో వ్రాయబడిన మాట. న్యాయాధిపతులు 11:29. యెహోవా ఆత్మ, చూడండి, యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించుచు గిలాదు మిస్సేలో సంచరించి గిలాదు మిస్సే నుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను. చూడండి, ఆ వ్యక్తి మీదకి ఆత్మ దిగి వచ్చినప్పుడు ఎవరి మీద దిగి వచ్చింది? యెఫ్తా మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు యెఫ్తా బలమును పొందుకున్నట్లుగా దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. అప్పటి వరకు గిలాదు నుంచి కొంతమంది వచ్చి, యెఫ్తా మా మీదకి శత్రువులు వస్తున్నారు, మమ్మల్ని మా పిల్లల్ని మన పట్టణాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు, వారితో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు, వారితో పోరాడడానికి మాకు బలము చాలదు, ఎలాగైనా సరే నువ్వు రావాలి యెఫ్తా అని కోరుకునేటప్పుడు యెఫ్తా వెంటనే సమాధానం చెప్పలేదు. ఒకప్పుడు ఆ గిలాదులను ఉండిన వాడు, ఒకప్పుడు ఆ మిస్పాలను ఉండిన యెఫ్తాను ఏం చేస్తారో తెలుసా? ఇంటి యొద్ద నుంచి కుటుంబ సభ్యులు తరిమేశారు, గ్రామం నుంచి తరిమివేయబడ్డాడు. తరిమివేయబడిన విసర్జించబడిన ఆ యెఫ్తా యొద్దకు మరలా అదే గ్రామస్తులు వెళ్ళి బ్రతిమలాడుతున్నారు. యెఫ్తా, నువ్వు వస్తే గాని ఈ శ్రమ నుంచి మమ్మల్ని విడిపించేవారు ఎవరు లేరు అని చెప్తున్నప్పుడు యెఫ్తా వెంటనే, నా దగ్గరికి మీరు వచ్చారు కదా, నేను వచ్చేస్తానే పదండి అనలేదు. యెఫ్తా ఆ మాటలన్నీ ఆలకించి యెహోవా సన్నిధిలో ప్రార్థన చేయగా ఆయన మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చింది. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని ఆత్మ దిగి వచ్చిందో యెఫ్తా అక్కడికి వెళ్ళాడు, వారితో యుద్ధము చేశాడు. ఆ యుద్ధములో విజయాన్ని పొందుకున్నాడు. ఆ జయాన్ని పొందుకున్నాడు యెఫ్తా. ఈ రోజున ఒక విజయాన్ని మనము చూడాలన్నా, ఈ రోజున ఒక జయమును మనము చూడాలన్నా, ఈ రోజున ఆశ్చర్య కార్యాలు మనలో జరగాలన్నా, అద్భుత కార్యాలు మనలో జరగాలన్నా, ఆశీర్వాద దీవుల్లో మనము చూడాలన్నా, ఎన్నో మేలుల చేత
మన బిడ్డలు నింపబడాలి అన్నా మనము దేని చేత ఆదరించబడాలో తెలుసా? పరిశుద్ధాత్మ చేత మనము ఆదరించబడాలి. ఈ రోజున సంఘము ఎలాగుండాలో పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా మనకు తెలియపరిచినాడు. షులామిత్ అంటుంది, నా పీడి మీద ప్రమాతిశయమును కలిగి ఉన్నాను, నన్ను ద్రాక్ష ఎడల చేత బలపరచండి, జలధర పండ్ల చేత నన్ను ఆదరించండి. దీని అర్థం ఏంటో తెలుసా? ప్రేమైన దేవక సంఘమా, షులామిత్ ఎలాగైతే సొలొమోను మీద ప్రేమను కలిగి ఉన్నదో, ఈ రోజున పరమ సొలొమోనైన ఈ యేసయ్య మీద మనకందరికీ ప్రేమ కలిగి ఉండాలి. ఒక మాట చెప్పంటారా? దేవుని మీద ఇంతైన ప్రేమ మనకు తగ్గకూడదు. ఒక్కొక్కసారి నీ భర్త మీద నీ ప్రేమ తగ్గించినా పర్వాలేదు, నీ భార్య మీద తగ్గించిన పర్వాలేదు, నీ పిల్లల మీద తగ్గించిన పర్లేదు, కానీ ప్రాణభిక్ష పెట్టిన, ఆరోగ్యమునిచ్చిన, జీవమునిచ్చిన, రక్షణ ఇచ్చిన, మహాపట్టణం ఇస్తున్న ఆ దేవుని మీద ఇంత కూడా మనకి ప్రేమ తగ్గడానికి వీలు లేదు. షులామితి మోర్చ వెళ్ళిపోయిందంటే శ్రమ కోల్పోయి ఎంత ప్రేమించేసిందో. ఈ రోజున సంఘము నా దేవుణ్ణి అంత ప్రేమించాలని నా దేవుడు ఆశపడుతున్నాడు. రెండవదిగా ద్రాక్ష ఎడలు, ద్రాక్ష గెలలు వాక్యమునకు సాదృశ్యం. ఒక్కొక్కసారి మనుషులు కదండి బలహీనమైపోతుంటాం. ఆర్థికమైన సమస్యలను బట్టి, కొన్ని పరిస్థితులు బట్టి మనం ఏమైపోతాం? బలహీనమైపోతాం. బలహీనమైపోతున్న సమయంలో వాక్యం చేత మనం ఏమవ్వాలి? బలపరచుకోవాలి. మన ఆత్మ అంతరంగ పురుషుడు, మన ఆధ్యాత్మికమైన క్రైస్తవ భక్తి జీవితము ముందుకు వెళ్ళాలి అంటే దానికి ఆహారము వాక్యమే. వాక్యము చేత సంఘము బలపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు. మూడవదిగా షులామితి నన్ను ఆదరించండి అంటుంది. ఈ రోజున సంఘము దేని చేత ఆదరించబడాలో తెలుసా? పరిశుద్ధాత్మ శక్తి చేత సంఘము ఆదరించబడాలి. ఎందుకయ్యా పరిశుద్ధాత్మ అంటే, ఆ పరిశుద్ధాత్మ ఆనాడు యొప్తా మీదకి దిగి రాగానే యొప్తా విజయాన్ని ఇచ్చాడు. ఆ ప్రజలకు, గిలాదు పట్టణ ప్రజలకు యొప్తా విజయాన్ని వచ్చి మరలా ఆయన వచ్చేసినట్లుగా మనం చూస్తాం. ఈ రోజున నీ పిల్లలు, నా పిల్లలు, మన పిల్లలు సంఘము విజయాన్ని చూడాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ చేత మనం ఏమవ్వాలి? ఆదరించబడాలి. ఈ మనుషుల ఆదరణ కొంతకాలమే, ఈ మనుషుల ఆదరణ ఒక రోజే, ఈ మనుషుల ఆదరణ కొన్ని రోజులే, కన్నా దేవుని ఆదరణ మనము మరణించినంత వరకు కూడా ఆయన మనల్ని ఆదరిస్తూనే ఉంటాడు. ఒక భక్తుడు అంటాడు, విన్నాను, మనం ఏడిస్తే మన దేవుడు ఏడిస్తాడంటండి. మనం బాధపడితే మన దేవుడు బాధపడతాడు, మనం దుఃఖిస్తే మన దేవుడు దుఃఖిస్తాడు. నిజం. ఒక్కొక్కసారి మనం కృంగిపోతున్నప్పుడు మనల్ని చూసి మన దేవుడు సంతోషించడు, మనల్ని ఆదరిస్తాడు. ఏమైంది బిడ్డ, ఎందుకు నువ్వు కృంగిపోతున్నావు? నీకేం కావాలి? నీకేం కావాలి? అడుగు అడుగు అడుగు, ప్రార్థన చేయి. ఆ సమయంలో, ఆ కృంగిని సమయంలో ప్రార్థించినప్పుడు నా దేవుడు అద్భుతమైన సహాయాన్ని నీకు పంపిస్తాడు. గడిచిన దినాలలో మా అమ్మాయికి స్కూల్ ఫీజు, బుక్స్ ఒకేసారి కొనాలంటే చాలా డబ్బులు అవసరమై ఉన్నది. నిజంగా మా దగ్గర డబ్బులు లేవు, అందరూ కొనేస్తారు. నిజంగా ప్రార్థన చేస్తాం, చిన్న దిగులు వచ్చింది, అయ్యో పాపకి నేను బుక్స్ కొనలేకపోయినా, చాలా బాధపడ్డాను. ప్రార్థించాం, 2 దినాలు ప్రార్థన అయ్యింది. నా దేవుడు కనికరించాడు, అద్భుతంగా సహాయం చేస్తాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన దేవుడు ఎవరో తెలుసా? నువ్వు నవ్వితే నవ్వే దేవుడు, నువ్వు ఆనందిస్తే ఆనందించే దేవుడు, నువ్వు దుఃఖపడితే దుఃఖపడే దేవుడు. అంత మాత్రమే కాదు, కానీ కృంగిన నలిగిన స్థితిలో ఒకవేళ మనం ఉండినట్లయితే మన దేవుడు మనల్ని ఆదరిస్తాడు. నా యేసు ఆదరించినట్లుగా, పరిశుద్ధాత్మను ఆదరించినట్లుగా ఈ లోకంలో ఎవ్వరు కూడా మనల్ని ఆదరించడు. చివరిగా చెప్పి నేను ముగిస్తా. మొట్టమొదటిగా సంఘము ఏమి కలిగి ఉండాలండి? ప్రేమను కలిగి ఉండాలి. సంఘము ఏమి కలిగి ఉండాలి? వాక్యమును కలిగి ఉండాలి. సంఘము ఏమి కలిగి ఉండాలి? పరిశుద్ధాత్మను కలిగి. మేడం గారు చెప్పారు, సంఘము ఏమి కలిగి ఉండాలి? మొట్టమొదటి ఏమి కలిగి ఉండాలి? రెండవది ఏమి కలిగి ఉండాలి? మూడవది ఏం కలిగి ఉండాలి? తన ప్రియుడు సొలొమోను ప్రియుడైన షులామితులో
ఈ 3 లక్షణాలు చూసినట్లుగా పరమ ప్రియుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు శులామితైన సంఘములో ఈ 3 లక్షణాలు కనబడాలి. ఒక రోజున మన సంఘాన్ని దేవుడు చూసినప్పుడు సంఘంలో ప్రేమ కనబడాలి, సంఘంలో వాక్యము కనబడాలి, సంఘంలో పరిశుద్ధాత్మ కనబడాలి. ఈ 3 లక్షణాలు మనం కలిగి ఉండినట్లయితే ఒక రోజు రాబోతుంది, నా దేవుడు మనందరినీ అంతఃపురములోనికి తీసుకు వెళ్ళబోతున్నాడు. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడి ఉదయకాల ఈ ఆదివారపు ఆరాధనలో పాలుభాగస్తులైన మనకందరికీ దేవుడు నిశ్చయముగా దయచేయుదును గాక. ఆ రీతిగా లేచి నిలవబడినట్లయితే చివరి ఆశీర్వాద ప్రార్థనతో ముగించుకుందాం. ఒక్క నిమిషం ప్రభుని అడుగుదాం. ఈ రోజున